హలో ఎవ్రీవన్. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో మహాజనపదాస్ గురించి తెలుసుకుంటున్నప్పుడు స్టూడెంట్స్కి యూజువల్గా వచ్చేటటువంటి ఒక డౌట్ ఏంటంటే 16 మహాజనపదాస్లో మగధ మహాజనపద అన్నిటికంటే ఎక్కువ పవర్ఫుల్గా ఎలా మారింది? 16 మహాజనపదాస్లో మగధ మహాజనపద అన్ని మహాజనపదాస్ కంటే పవర్ఫుల్గా ఎలా మారింది అనేది యూజువల్గా వచ్చేటటువంటి డౌట్ అన్నమాట. సో ఈరోజు మనము మగధ ఏ విధంగా అన్నిటికంటే పవర్ఫుల్గా ఎదిగింది అనేటటువంటి టాపిక్గా రైజ్ ఆఫ్ మగధ అనే దాన్ని మనం చూద్దాం. మనము ప్రాచీన భారతదేశాన్ని ఏన్షియంట్ ఇండియాని కనుక పరిశీలించినట్టయితే సో మహాజనపదాస్ అనేవి ప్రస్తుతం ఉన్నటువంటి ఇండియా మాత్రమే కాకుండా సో ఇటువైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వరకు, ఇటు బంగ్లాదేశ్ వరకు కూడా విస్తరించి ఉండేవి. సో ఇక్కడ నర్మదా రివర్కి సౌత్లో మాత్రం ఒకటి మహాజనపదం ఉండేది. సో మిగతావన్నీ కూడా నర్మదా రివర్కి నార్త్లో ఉండేవి. సో ఈ 16 మహాజనపదాస్లో సో ఇక్కడ నుంచి అక్కడి వరకు ఉన్నటువంటి 16 మహాజనపదాస్లో మగధ మహాజనపద సో ఈస్ట్ సైడ్లో ఉండేదన్నమాట, తూర్పు వైపున. సో మగధ మహాజనపద. సో ఈ 16 మహాజనపదాస్లో మగధ మహాజనపద అన్నిటికంటే ఎలా పవర్ఫుల్గా మారింది అనేది మన క్వశ్చన్ ఇక్కడ. సో మనం కీన్గా అబ్జర్వ్ చేసినట్టయితే సో మగధ మహాజనపద ఉన్నటువంటి ఏరియా మనం గమనించినట్టయితే ఇది గంగా నది ప్రవహించేటటువంటి ప్రాంతం. సో గంగా రివర్ ఉంది కాబట్టి సో ఇక్కడ మనకి రివర్ వాటర్ అవైలబిలిటీతో పాటుగా నదిలోయ ప్రాంతం, రివర్ వ్యాలీ ప్రాంతం కాబట్టి ఫర్టైల్ సాయిల్ కూడా అందుబాటులో ఉంది. సో రివర్ వాటర్ ఉండడం, ఫర్టైల్ సాయిల్ ఉండడం వల్ల వీళ్ళకి అగ్రికల్చర్ అనేది సో వీళ్ళ యొక్క ప్రాస్పెరిటీకి, వీళ్ళ యొక్క సంపదకి వ్యవసాయము కారణమైంది. సో ఒకటి ఫర్టైల్ సాయిల్, వాటర్ ఉండడము. సో నెక్స్ట్ మరొకటి గమనించినట్టయితే ఈ ప్రాంతంలో బేసిక్గా మినరల్ రిసోర్సెస్ అధికంగా లభిస్తాయి. సో దాంట్లో ముఖ్యంగా ఐరన్. సో ఐరన్తో ఒకవైపు మిలిటరీ కోసం వీళ్ళు వెపన్స్ తయారు చేయవచ్చు. సో మిలిటరీ కోసం వెపన్స్ తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా అగ్రికల్చరల్ కోసం అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ లేదా టూల్స్ని తయారు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. సో నెక్స్ట్ది ఐరన్ అన్నమాట. సో ఫస్ట్ రివర్ వాటర్, దాంతోపాటుగా ఫర్టైల్ సాయిల్ అండ్ ఐరన్. అండ్ ఇంకోటి ఏంటంటే మగధ మహాజనపద ఉన్నటువంటి ఈ రీజియన్లో సో ఫారెస్ట్స్ ఎక్కువగా ఉండేవి. సో దీంట్లో మనకి ఎలిఫెంట్స్ అవైలబిలిటీ ఉండేది, ఏనుగులు. సో ఎలిఫెంట్స్ మనం గమనించినట్టయితే సో ఇవి ఒకవైపు మిలిటరీలో ఎలిఫాంట్రీ లేదా గజదళం అంటాం తెలుగులో అయితే. సో ఎలిఫాంట్రీ, తెలుగులో దీన్ని గజదళం అంటారు. సో మగధ మెయింటైన్ చేసినటువంటి ఒక పవర్ఫుల్ మిలిటరీలో, సో ఒక శక్తివంతమైనటువంటి సైన్యంలో ఈ గజదళం లేదా ఎలిఫాంట్రీ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. దాంతోపాటుగా ఇదే ఎలిఫెంట్స్ని ట్రాన్స్పోర్టేషన్కి కూడా యూజ్ చేయవచ్చు. సో మనుషుల్ని, వస్తువుల్ని రవాణా చేయడానికి సో మనము యూజ్ చేసేటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ మనం చూసినటువంటివి సో ఫస్ట్ మనము ఫర్టైల్ సాయిల్ గురించి చూసాం, అదేవిధంగా ఐరన్ గురించి చూసాం, నెక్స్ట్ ఎలిఫెంట్స్ గురించి చూసాం. సో ఇవి మాత్రమే కాకుండా ఒక న్యాచురల్ డిఫెన్స్ సిస్టమ్, అంటే మగధ చుట్టుపక్కల సో హిల్స్ అండ్ రివర్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ మగధ మహాజనపదంలోని సో ప్రధాన ప్రాంతాన్ని, కోర్ ఏరియాని అంత తొందరగా వేరే రాజ్యాలు వచ్చి అటాక్ చేయడం అనేది పాసిబుల్ అయ్యేది కాదు. ఎందుకంటే ఈ హిల్స్ అండ్ రివర్స్ అనేవి ఒక రక్షణ వ్యవస్థ లేదా న్యాచురల్ డిఫెన్స్ని, ప్రాకృతికమైనటువంటి రక్షణ వ్యవస్థని, న్యాచురల్ డిఫెన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇంకోటి ఏంటి,
హిల్స్ అని చూసాం అందుకే. సో ఇది మాత్రమే కాకుండా మగధ మహాజనపదాన్ని సో ఎఫిషియంట్ రూలర్స్ రూల్ చేశారు. సో దీంట్లో మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే బింబిసారా ఉన్నాడు, అదేవిధంగా అజాతశత్రు. సో లెట్ us రైట్ ఇట్ క్లియర్లీ. సో ఎఫిషియంట్ రూలర్స్ని మనం చూసినట్టయితే సో బింబిసారా అండ్ అజాతశత్రు లాంటి ఎఫిషియంట్ రూలర్స్ మనకి మగధ మహాజనపదాన్ని పరిపాలించారు. సో సమర్థవంతమైనటువంటి పరిపాలకులు. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇన్ని ఫ్యాక్టర్స్లో మగధ మహాజనపద ఇన్ని ఫ్యాక్టర్స్తో మిగతా మహాజనపదాల కంటే పవర్ఫుల్గా మారింది. సో ఒకసారి దీన్ని రివైజ్ చేసినట్టయితే ఫర్టైల్ సాయిల్ అండ్ రివర్ వాటర్ ఉండడం వల్ల అగ్రికల్చర్కి వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. ఐరన్ ఉండడం వల్ల ఒకవైపు వెపన్స్ ఆయుధాలు తయారు చేసుకోవచ్చు, మరోవైపు అగ్రికల్చరల్ టూల్స్ ఆర్ ఇంప్లిమెంట్స్ అంటే వ్యవసాయ పనిముట్లు తయారు చేసుకోవచ్చు. ఫారెస్ట్స్ ఉన్నాయి కాబట్టి సో ఎలిఫెంట్స్ అవైలబిలిటీ ఉంది, ఏనుగులు ఉన్నాయి. సో ఒకవైపు మిలిటరీలో సైన్యంలో వాటిని గజదళంలో అంటే ఎలిఫాంటరీలో వాడడం సాధ్యమవుతుంది. మరోవైపు మనుషుల్ని వస్తువుల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎలిఫెంట్స్ని యూజ్ చేసుకోవచ్చు. మరోవైపున సో హిల్స్ అండ్ రివర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఒక న్యాచురల్ డిఫెన్స్ సిస్టమ్ ప్రాకృతికమైనటువంటి రక్షణ వ్యవస్థ అనేది మగధకు లభిస్తుంది. అదేవిధంగా సమర్థవంతమైనటువంటి పరిపాలకులు అంటే బింబిసారా, అజాతశత్రు లాంటి సో మంచి పరిపాలకులు ఉన్నారు, ఎఫిషియంట్ రూలర్స్ ఉన్నారు, సమర్థవంతమైన వాళ్ళు కాబట్టి సో ఇది కూడా వీళ్ళకు ఒక అడ్వాంటేజ్గా మారడం వల్ల సో 16 మహాజనపదాస్లో మగధ మహాజనపద అన్నిటికంటే పవర్ఫుల్గా మారింది. సో ఐ థింక్ యువర్ డౌట్ హ్యాస్ బిన్ సాల్వ్డ్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వినడానికి మా లెసన్స్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.